మిస్టర్ క్యాట్. నేను నా గ్రీన్ ఈగల్ ఫస్ట్ ఎయిడ్ ప్యాచ్ ని ట్రై చేయబోతున్నాను. నువ్వు నా ప్రాక్టీస్ పేషెంట్ గా ఉండొచ్చు. ఇదిగో వచ్చేసింది. చేర్చుకున్నారు. ఎందులో కూప్? చేతకాని చవటల క్లబ్ లోనా? అది శతాబ్దపు దద్దమ్మల క్లబ్ అనుకుంటాను బ్రదర్. అవును, మేము స్పేస్ వాయేజర్ క్యాంప్ కి వెళ్తున్నాం. మేము స్పేస్ షటిల్ లాంచ్ సిమ్యులేటర్ లో తిరగబోతున్నాం. పేర్లతో జంప్ సూట్స్ ఉన్నాయి. ట్యూబుల్లో ఉన్న ఆహారం లభిస్తుంది. అదిరిపోయేంత వరకు G4 సెంట్రిఫ్యూజ్ లో తిరుగుతాం. సరేలే, కావాలంటే మేము వెళ్లే వాళ్ళం, కానీ అవసరం లేదులే. అవును, దద్దమ్మలే స్పేస్ వాయేజర్ క్యాంప్ కి వెళ్తారు. మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి అవకాశం. జెట్ ప్యాక్స్ వేసుకొని గాల్లో కూడా తిరగచ్చు. జెట్ ప్యాకులు చెమటలకే అంతేకాలం. నిజానికి జెట్ ప్యాకులు భలే ఉంటాయి తెలుసా? చవటలే నడిచి వెళ్తారు పిల్లలు. బండెక్కండి, ఇంట్లో డ్రాప్ చేస్తాను. అదిరింది. హే, నేనెక్కుతాను. నేనే ముందెక్కుతాను. మనం మళ్ళీ కలవబోతున్నాం నా అజన్మ శత్రువా. ఖచ్చితంగా ఈసారి నా ప్రతీకార వాంఛ తీరబోతోంది. నాకు ఒక స్ట్రీట్ హామ్స్టర్ దొరికింది. బండెక్కండి, నాకు ఆలస్యం అవుతోంది. ఆ జంతువుని గ్యారేజ్ లో పడేసి రండి. ఎంత దురదృష్టం. ఆయుధాలు కూడా లేని చిన్న పిల్లలు, ఏమాత్రం తెలివితేటలు లేని దద్దమ్మలు. శుభ్రత గురించి వీళ్ళకి ఆలోచన ఎక్కువే, కానీ తెలివి మాత్రం శూన్యం. సరే, సూసీ దగ్గర 12 యాపిల్స్ ఉంటే అందులో నువ్వు సగం తీసుకుంటే సూసీ దగ్గర ఎన్ని మిగిలింటాయి చెప్పు? చెప్పలేం. నీ మిగిలా నా మిగిలా? ఓ, నేను భరించలేకపోతున్నాను. 6. దీనికి జవాబు 6. ఓ, ఈ మాట్లాడే హామ్స్టర్ కి మ్యాథ్స్ కూడా వచ్చు. మాట్లాడమే చాలా ఎక్కువ అనుకున్నాను. ఓ, అవును, నిజమే. నేను మంత్రాలు తెలిసిన హామ్స్టర్ ని. హోంవర్క్ చేయడానికి సహకరిస్తాను, కానీ నన్ను విడిపించాలి. ఇక్కడెక్కడైనా ప్లూటోనియం మిగిలింటే అది నాకు ఇచ్చేయాలి. ఏమిటది ప్లూటో? ఏం లేదులే. ఇదిగో హామ్స్టర్, కానివ్వు. పెద్దమ్మలు, అసలు పని నేను మొదలు పెట్టాలి. ఇచ్చిన హోంవర్క్ ని 100కి 100 పాళ్ళు చేయటమే కాక లాన్ నాకు కూడా అర్థం కాని ఏవో విషయాలు రాసుకొచ్చాడు. ఇది బ్లాక్ హోల్ థెర్మోడైనమిక్ సంబంధించిన అడ్వాన్స్డ్ థియరీ అనుకుంటా. నేను చేసిన పరిశోధనని తనదనుకుంటున్నాడా? మీరంతా ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ ఇది ఎంతో అడ్వాన్స్. ఇది ఇంటర్నెట్ లో కూడా ఎక్కడా లేదు. దీన్ని బట్టి 2 మేధావులు మన స్కూల్లో ఉన్నారని తెలుస్తోంది. పిల్లలు, ఈ ఏడాది జరగబోయే స్పేస్ వయోజర్ క్యాంప్ కి నా తరఫున మీరు గౌరవ అతిథులుగా వెళ్లబోతున్నారు. అక్కడ అత్యాధునికమైన ల్యాబ్ మీ అందుబాటులో ఉంటుంది. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలా? భలే భలే. ప్రతి దురదృష్టం వెనుక అదృష్టం దాగి ఉంటుందని అనుకుంటాను. బతకాలి, నువ్వు ఎలాగైనా బతకాలి. నా ఫస్ట్ ఎయిడ్ ప్యాచ్ నీ మీదే ఆధారపడి ఉంది. ఇందులో ఓట్స్ లేదా హాట్ డాగ్స్ వాడుంటారని నేను అనుకుంటున్నాను. మనం G4 రైడ్ కి వెళ్లేటప్పుడు దాన్ని మరోసారి రుచి చూద్దాంలే. వాళ్ళు వచ్చేసారు. అందరూ దయచేసి గమనించండి. ప్రస్తుతం అన్నిటినీ ఆపేయండి. లాన్, హ్యార్లీ అనే 2 మేధావులు ఈ రోజు మన క్యాంప్ కి వచ్చారు. ఇప్పుడు గ్రీన్ కెపాసిటర్ ని ఫోటాన్ అటెన్యూయేటర్ తో కలుపు. ఆ మెరుస్తున్న బోర్డు మీద ఈ పచ్చని వైర్ ని చుట్టాలి. జాగ్రత్త, చిన్న పొరపాటు జరిగినా మనం 3 విశ్వాల దూరానికి చెదిరిపోతాము. అంటే ఇది కాస్త ప్రమాదకరం అంటావా? ఇది సరైన వాళ్ళ చేతుల్లో పడితేనే ప్రమాదకరం బాబు. ఇది పూర్తయిపోయింది. బ్రహ్మాండం. ఓకే సైన్స్ ఫ్రెండ్స్, పని పూర్తయింది. హే హో, నాకు కనిపించట్లేదే. అది అదృశ్యమైందా? స్పెషల్ కళ్ళజోడు పెట్టుకోవాలా? అంటే దాని
తయారు చేయడానికి కావాల్సిన భాగాలు కనిపెట్టే పని పూర్తయింది, అంతే కదా? అవును, ఇప్పుడు మేము మా మేధాశక్తిని ఉపయోగించి దాన్ని తయారు చేయాలి, అంతే. ఆ తర్వాత దానికి స్టిక్కర్లు అంటించి బ్రహ్మాండంగా తయారు చేస్తాం. ఇంకాసేపు ఎదురు చూద్దాం. మనం జెట్ ప్యాక్స్ వేసుకునే అవకాశం దొరికేట్లేదు. హార్లీ, ఆ మంత్రాల హామ్స్టర్ ఎక్కడికి వెళ్ళింది? నేను దాన్ని చూడలేదు. అయితే ఇప్పుడు ఏం తయారు చేయాలి? నన్నేమి అడగకు, నువ్వేగా బాల్యమేధావి. స్పేస్ వాయేజర్ క్యాంప్ ని నాశనం చేసినందుకు చాలా థ్యాంక్స్. మేము వెళ్తున్నాం. మమ్మల్ని అంటావెందుకు? మేము మోసం చేసే హామ్స్టర్ లాంటి వాళ్ళం కాము. ఎప్పుడు మాట్లాడే హామ్స్టర్ ని నమ్మకండి, అవి చాలా ప్రమాదకరం. మాట్లాడే హామ్స్టరా? వీళ్ళకి నిజంగానే మతిపోయినట్టుంది. పద డెన్నిస్, మనం ఇంటికి వెళదాం. వీళ్ళు అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. గాయమైన కిటికీ వైద్యం చేశాను. గాయమైన కిటికీ నేను వైద్యం చేస్తున్నాను. ఓ నో, గాలి పీల్చుకోవడానికి రంధ్రాలు చేయడం మర్చిపోయాను. నా ఫస్ట్ ఎయిడ్ ప్యాచ్ నాకు దొరికేటట్టు లేదు. మిస్టర్ క్యాట్, ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా మిస్టర్ క్యాట్? తీసేశాను. ఈ గాయానికి ఇప్పుడు మందు రాస్తాను, మంచి బ్యాండేజ్ చుడతాను. నేను సాధించాను. ఈ పని చేయడానికి నేను బుక్ కూడా చూడలేదు. వెళ్ళి డాడీతో చెప్పాలి. మనం మళ్ళీ కలిసాం. ఇదే ఆఖరి కలయిక. అంతా వేస్ట్. పోనీలే, ఈ జంప్ సూట్స్ అయినా మనకి మిగిలాయి. కానీ దీని మీద నా పేరు సరిగ్గా రాయలేదు. అటు చూడు. ఇదిగో, ఇదే నిన్ను అంతం చేయడానికి నేను కొత్తగా కనిపెట్టిన ఆయుధం. ఓ, క్లుప్తంగా చెప్పాలంటే చిన్న బ్లాక్ హోల్ ని తయారు చేసే యంత్రం. నిజంగానే లాన్ హార్లీల దగ్గర ఈ మాట్లాడే హామ్స్టర్ ఉందన్నమాట. నిన్ను అంతం చేసిన తర్వాత ఈ లోకాన్ని హామ్స్టర్స్ అయిన మేము ఆక్రమిస్తాం. ఇక మీలాంటి పిల్లుల అడ్డగింపు మాకు ఏమాత్రం ఉండదు. ఇంకా మనం ఇలాంటి విచిత్రమైన జంతువుల్ని ఎన్నిటిని ఎదుర్కోవాలి. ఇక నీకు వీడ్కోళ్ళు కిట్టి. ఏంటిది? సిద్ధాంతపూర్వమైన భౌతిక శాస్త్రానికి ఇది ఎంతో విరుద్ధం. పట్టుకో. దీన్ని బట్టి నా సృష్టి ఎక్కువసేపు నిలబడదని తేలిపోయింది. ఇంకా కావాలా? గుడ్ బై మిస్టర్ క్యాట్. నా ఫస్ట్ ఎయిడ్ ప్యాచ్ ని సాధించడానికి వెళ్తున్నాను. ఓ, అది మిల్లీలా ఉంది. గతంలో కొన్నాళ్ళు నన్ను పెంచింది. ఓ, నేను చూస్తుంటే నాకెంతో ముద్దేస్తోంది మిస్టర్ చీక్స్. ఇదిలా ఉంది. ఎప్పుడు తలని గట్టిగా రుద్దేసేది. తనని నేను వదిలిపెట్టను. ఆల్ ది బెస్ట్ చెప్పు. నన్నేదో వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తోంది. ఎవరది? మనం ఇప్పుడు దోపుచ్చులాడుతున్నావా? నువ్వు చూసావా? క్యాట్ మిల్లీని కాపాడింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం క్యాట్ ని కాపాడాలా, లేదంటే హామ్స్టర్ ని మనం గెలవనిచ్చి మనం దీన్ని శాశ్వతంగా వదిలించుకోవాలా? బాయ్ బాయ్. ఓ, తప్పకుండా రేపు నాకు నా మీదే కోపం వస్తుంది. ఇదిగో, అనుభవం చాలదు. నీకు నేర్పించింది ఎవరు బాబు? చేతకాని వాడేమో. ఎస్, అదరగొట్టావు కూప్. ఒక దెబ్బతో బ్లాక్ హోల్ కాస్త మాయమైంది. ఓ, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టమని నాకు తెలుసు. ఒకసారి నవ్వండి. ఓకే, పని అయిపోయింది. ఈ స్టిక్కర్ భలే ఉంది. దాన్ని ఆన్ చేయి. అదిరిపోవడానికి సిద్ధం అవ్వండి. మాట్లాడే హామ్స్టర్ ఎవరికి కావాలి? చండాలమైన బాంబులు తయారు చేసే దాంట్లో మేమే నిజమైన మేధావులం. మీ ల్యాబ్ కోట్స్ ఇవ్వండి త్వరగా.
నాకు ఈ రోజు ఫస్ట్ ఎయిడ్ ప్యాచ్, ఫోటోగ్రఫీ ప్యాచ్ కూడా దొరికింది. బ్రహ్మాండం చిట్టి తల్లి. ఇది అసలు జరగలేదు, అర్థమైందా? నేను తిరిగి వస్తాను. ఆ చేతకాని పనికిరాని కూప్ని నేను వదిలిపెట్టను. అసలు ఆ మిల్లిని చూస్తేనే నాకు మండిపోతోంది. ఎందుకో కొరగాని లోన్ హార్లీలను కూడా నేను మరువలేను. మిస్టర్ చీక్స్ ఎన్నటికైనా సాధిస్తాడు. హ్యాపీ బర్త్డే. వావ్, బూట్స్విల్ నియాన్ బౌల్. నేనెంతో కష్టపడి ఈ మధ్యాహ్నం పూట బౌలింగ్ అవకాశాన్ని సంపాదించాను. బర్త్డే అంటే ఆలోచించకుండా ఖర్చు పెడతాను. దాని మీద షూస్ వేసుకుని నడవకూడదు. ఓ మీరు నియాన్ బౌలింగ్ కి సిద్ధమేనా? ఏం దిగులు పడకు, నువ్వు రెండోసారి ప్రయత్నిస్తే అన్నిటినీ పడేయగలవు. వా, మరోసారి ప్రయత్నించు. మరోసారి వెయ్యి, మళ్ళీ కానివ్వు. హాయ్ కూప్. కావాలనే పనిచేశాడు. హ్యాపీ బర్త్డే. మన ఇద్దరి జంట ఎంతో ముద్దుగా ఉంది కదూ. అంటే అది థ్యాంక్స్, కానీ ఇప్పటికే నేను మంచి స్కోర్ ని సంపాదించాను. కొత్త బాల్ ని వాడితే అది పోతుంది. కూప్ అనేది కరెక్టే. బాగా ఆడుతున్నప్పుడు బాల్ ని మార్చకూడదు. ఫియోనా. 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 ఏదైనా కోరుకో కూప్. నీ కోరిక నెరవేరింది. ఇదిగో నేను వచ్చేసాను కూప్. నేను కేక్ ని కట్ చేస్తాను. సారీ. ఫుడ్ ఫైట్. మీరు జాగ్రత్తగా ఉండండి, నేను వాళ్ళని ఆపుతాను. ఇదే నా తిరుగుబాటు. ఐస్ క్రీమ్ వల్ల తలనొప్పి వచ్చింది. ఈ చెత్తనంతా మీరే శుభ్రం చేయాలి పిల్లలు. తినడానికి కొంచెం ఐస్ క్రీమ్ మిగల్చండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ ఫియోనా. బేబీ చూస్తోంది. తన చూపు పడిందంటే మనం రాళ్లుగా మారిపోతాం. నా బహుమతులు ఇంకా పెద్దవి. రకరకాల హెల్మెట్లున్నాయి. ప్రతిరోజు ఒకటి పెట్టుకోవచ్చు. నీ అమూల్యమైన తలని కాపాడుకోవచ్చు. అంతేకాదు బెలూన్లు లేకుండా పార్టీయే లేదు కదా. వదిలే, నాకు హీలియం అంటే పడదు. నేను పట్టుకున్నాను. ఏయ్, వాణ్ణి వదులు. ఎవరు ఇక్కడ ఉండకూడదు. మనకి ఉపయోగపడతాయి. భలే, ఈ రోజు గాలి బాగా వేస్తోంది. నాకు భయంగా ఉంది.
చెప్పేది వినండి, మనకు అవసరం లేని వాటిని పడేయండి. పడవ మునిగిపోయినప్పుడే అలాంటి పని చేయాలి. ఖచ్చితంగా ఇది అవసరం లేదు. ఏయ్, అలా చేయకండి, బరువు తగ్గిపోతుంది. నీకేం కాలేదుగా ఫియోనా? లేదు. ఎవరైనా నన్ను కాపాడండి. ఎవరైనా అంటే ఇక్కడి నుంచి నడవాలా? ఇది అన్యాయం. ఫ్రెండ్, ఎస్కలేటర్ ఏమైంది? మీరందరూ ఇక్కడే ఉండండి. నేను కూప్ వెళ్లి సహాయం కోసం వెతుకుతాం. అలా సరదాగా నడిచి వెళ్ళొస్తాం. ఇటువంటి కొండలంటే నాకు చాలా ఇష్టం. ఏమైంది డెన్నిస్, దయ్యమా? ఇంకా గౌరవ్ అటు చూడు. అది PBI. చాలా బాగుంది చిట్టి తల్లి. అంతే, గట్టిగా పట్టుకో, మెల్లగా ముందుకు వెళ్లి అలా విసిరి. మీకే ఆట నేర్పించడం రావట్లేదు డాడీ. బాల్స్ వాడే లిమిట్ ని మీరు దాటిపోతున్నారు. చిన్న పిల్లల బంపర్స్ ని పెడతాను. వద్దు నేను వద్దు చిన్న పిల్లని. వద్దు, ఆ పని చెయ్యొద్దు. నేను మరో ఫుడ్ స్ప్రే కేసుని పంపిస్తాను. నువ్వు ప్రకృతిని ఆస్వాదిస్తూ మా వెనక ఉండిపోయావు. మనం వెళ్లే దారి నీకు తెలీదు కదా, అదిగో అటు. థ్యాంక్స్ ఫీబీ, నేను దాన్ని దాటి వెళ్ళిపోయి ఉంటాను. జాగ్రత్తగా వెళ్ళు ఫియోనా. డెడ్ ఎండ్. చాలా బాగుంది బర్త్డే బాయ్. మనం దారి తప్పిపోయాం దద్దమ్మా. ఇదిగో వచ్చేసానుకు. నన్ను మిస్ అయ్యావా? ఫియోనా ఎక్కడా? ఫియోనా? ఫియోనా అంటే ఏమిటి? హే ఫ్రెండ్, నేను దారి కనిపెట్టేశాను. వెనక్కి వెళ్లి గుహలో ప్రవేశించండి. చాలా మంచి పని చేసింది. థ్యాంక్స్ ఫీబీ. నేను వెళ్లి సోమిల్లో ఆహారం దొరుకుతుందేమో చూస్తాను. వాళ్ళిద్దరికి ఆకలిస్తుంది అనుకుంటా. హెల్మెట్ లో తినడం చాలు గాని పదండి వెళ్దాం. నేను సాయం చేస్తాను ఫియోనా. దారి చెప్పి సాయం చేసేవి అలాగా? వద్దులే. సరే నీ ఇష్టం. నేను ముందుగానే ఊహించుండాల్సింది. కమాన్ కు, త్వరగా నడవండి. ఆగు, ఫియోనా ఎక్కడా? ఓ, ఎంత అందంగా ఉంది ఈ వ్యూ. ఫిబీ, నాకు దూరంగా వెళ్ళు. భలే పాతకాలపు వాటర్ స్లైడ్. ఇక మనం ఆలస్యం చేయకూడదు. నా వెంటరా. అటు చూడండి. సారీ లార్డ్, నాకు వేరే దారి తోచట్లేదు.
తనకు నేనంటేనే చాలా ఇష్టం. ఏంటి నువ్వు అనేది? నేను నిన్ను కాపాడలే. కాపాడావు. నువ్వొక హీరో కూప్. కూప్, నువ్వే హీరో, అది నాకు తెలుసు. నువ్వెందుకు అలా చెప్పావు? ఫీబీకి కూప్ అంటే చాలా ఇష్టం అని తెలుసు. నేను అడ్డుపడితే నాకే కష్టం అని కూడా తెలుసు. నేను సాధించాను. సాధించావా? అదే నువ్వు సాధించావు. ఆ చెత్తంతా శుభ్రం చేయడానికి ఎంతసేపు పడుతుంది అనుకోలేదు పిల్లలు. వచ్చేసావా మిస్టర్ క్యాట్? నేను అద్దరు కొట్టేశాను. నీ సంగతి ఏంటి? నీ బర్త్డే భలే జరిగింది కూప్. మళ్ళీ త్వరలో నేను వచ్చి కలుస్తాను. నేనుండగా అది జరగదు. అది పీబీఐ. దాకోండి.